వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను మీ జేమ్స్, న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి టాపిక్ బయోటిన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, వైటమిన్ హెచ్ అని కూడా అంటూ ఉంటాం దీన్ని. సో అసలు ఏంటి బయోటిన్? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకి అడ్వర్టైజ్మెంట్స్లోను, హెయిర్ విషయంలోను, హెయిర్ హెల్త్ విషయంలోను ఈ అన్నిట్లో మనం బయోటిన్ గురించి చాలా విషయాలు వింటూ ఉన్నాం. అసలు ఏంటి బయోటిన్? ఇది మన బాడీకి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది? వాస్తవంగా బయోటిన్ హెయిర్ని రియల్గా ఇంప్రూవ్ చేస్తుందా లేదా? జుట్టుని రియల్గా ఇంప్రూవ్ చేస్తుందా లేదా? ఈ అన్ని విషయాల గురించి కంప్లీట్లీ మనం డిస్కషన్ అనేది చేసుకోబోతూ ఉన్నాం, రైట్? సో ఎస్, బయోటిన్. సో ఈ బయోటిన్ ఏదైతే ఉందో మన బాడీకి చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. వాస్తవంగా ఇది బి వైటమిన్స్ జాబితాలో చెందేటటువంటి ఒక వైటమిన్ అనమాట ఇది బయోటిన్ అనేది. సో దీన్ని వైటమిన్ హెచ్ అని కూడా యాజ్ యూజువల్గా అంటూ ఉంటాము. సో ఇది మన బాడీకి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ మొట్టమొదటిగా ఇది మెటబాలిజం ప్రక్రియల్లో కూడా ఇది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. మనం తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆబ్వియస్లీ ఎనర్జీలాగా కన్వర్ట్ అవ్వాలి అని అంటే వీ గోన్ నీడ్ బయోటిన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. దానితో పాటు అడిషనల్గా ఇది చేసేటటువంటి ఇంకొక మంచి పనులు ఏంటి అని అంటే, డెఫినెట్లీ ఇది మన హెయిర్స్కి, మన నెయిల్కి అండ్ ఓవరాల్ మన స్కిన్ హెల్త్కి ఇది చాలా ఆరోగ్యంగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మన హెయిర్ ఇంకా నెయిల్స్కి సంబంధించినటువంటి కెరటిన్ అనేటటువంటి ప్రోటీన్ వాల్యూ ఏదైతే ఉందో, మన జుట్టుకు వచ్చేటటువంటి స్ట్రక్చరల్ ప్రోటీన్ అనమాట కెరటిన్ అనేది. ఈ కెరటిన్ లెవెల్స్ని కూడా ప్రాపర్లీ మెయింటైన్ చేసుకోవాలి అని అంటే మనకి వైటమిన్ ఏదైతే ఉందో బయోటిన్ అనేటటువంటిది చాలా వండర్ఫుల్లీ సపోర్ట్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. ఇంక్లూడింగ్ ఫర్ ద హెల్తీ నెయిల్స్ విషయంలోనూ, హెల్తీ స్కిన్ విషయంలో కూడా ఇది చాలా వండర్ఫుల్లీ సపోర్ట్ అనేది ఇస్తుంది. దాంతోపాటు చూసుకుంటే ఓవరాల్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ యొక్క ఓవరాల్ హెల్త్లోను, హెల్తీ వూమ్ని క్యారీ చేయాలి, హెల్తీ బేబీని మంచిగా ఉంచుకోవాలి అని అంటే కూడా ప్రాపర్ లెవెల్ ఆఫ్ బయోటిన్స్ అనేటటువంటివి డెఫినెట్లీ సపోర్ట్ అనేది ఇస్తుందన్నమాట. సో రీసెర్చర్స్ ప్రకారం బయోటిన్ యొక్క వాల్యూస్ చాలా వండర్ఫుల్లీ సపోర్ట్ అవుతున్నాయి అనేటటువంటి విషయాలు మనకు ఆల్రెడీ ఇంటర్నెట్ ద్వారాను, మీడియా ద్వారాను అండ్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా చాలా విషయాలు అనేవి మనకి అర్థమవుతూ ఉన్నాయి. వాస్తవంగా యాజ్ పర్ ది రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ మనకి ఎంత బయోటిన్ అనేది కావాలి అని అంటే 30 నుంచి 100 mcg మైక్రోగ్రామ్స్ ఆఫ్ బయోటిన్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది డైలీ. ఎప్పుడైతే 30 mcg ఆఫ్ బయోటిన్ని కూడా మనం రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్గా చేసుకోలేకపోతే మన బాడీకి డెఫినెట్లీ హెయిర్ లాస్ అనేది మనం చూస్తూ ఉండొచ్చు. జుట్టు రాలిపోవటం, జుట్టు ఎక్కువ రాలిపోతూ ఉండటం అనేటటువంటి సమస్య అయితే దానికి ఒక కారణం బయోటిన్ డెఫిషియన్సీ కూడా అవ్వచ్చు. బయోటిన్ డెఫిషియన్సీ వల్లనే జుట్టు రాలుతుంది అనేటటువంటి ఎవిడెన్స్ ఖచ్చితంగా లేదు. బట్ మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. బయోటిన్ అనేది ఒకవేళ డెఫిషియన్సీ జరిగితే డెఫినెట్లీ జుట్టు రాలేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు స్కాల్ప్ కొద్దిగా ర్యాషెస్ రావటం, కుదుళ్ళు ఏదైతే ఉంటుందో మన స్కాల్ప్ ఏదైతే ఉంటుందో వాటిల్లో కొద్దిగా నొప్పి రావటము, ర్యాషెస్ లాంటివి రావటం ఇవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. బయోటిన్ డెఫిషియన్సీ జరుగుతూ ఉంటాయి. సో దాని విషయమై చాలామంది బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉన్నారు, చాలా రకాలైనటువంటివి తీసుకుంటూ ఉన్నారు, సింథటిక్ ఫామ్లో కూడా వెళ్తూ ఉన్నారు బయోటిన్కి. సో యాజ్ యూజువల్లీ అసలు మన బాడీ రిక్వైర్మెంట్ ఏంటి బయోటిన్ విషయంలో అని అంటే, కామన్గా తినేటటువంటి ఆహారాల్లో మనకి ఎనఫ్ బయోటిన్ అనేటటువంటిది వస్తుంది. వేటిల్లో వస్తుంది అని అంటే చూడండి, ఎగ్స్. డైలీ 3 ఎగ్ వైట్స్ యాడ్ చేసుకోవటం వల్ల బయోటిన్ యొక్క బెనిఫిట్స్ని ఆల్రెడీ మనం బాడీలో మనం చూసుకోవచ్చు ఎగ్స్ విషయంలోనూ. అండ్ ఇట్లా చూసుకుంటే మనకి నట్స్ ఏవైతే ఉన్నాయో, బాదాం కానీ, పిస్తా కానీ, కాజు కానీ, నట్స్ ఇవేవైతే ఉన్నాయో మనకి ఈ నట్స్ని యాడ్ చేసుకోవటం వల్ల కూడా డెఫినెట్లీ బయోటిన్ యొక్క వాల్యూస్ ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. నాన్ వెజ్ తినే వాళ్ళకి జనరల్లీ ఎక్కువ శాతం చూసుకుంటే బయోటిన్ డెఫిషియన్సీ అసలు నాన్ వెజ్ తినే వాళ్ళకి బేసికల్గా వచ్చే ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే మనకు నాన్ వెజ్లో ఎనఫ్ బయోటిన్ అనేటటువంటిది కూడా లభిస్తూ ఉన్నది. చూసుకుంటే 30 mcg మైక్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్మోస్ట్ రీచ్ అయిపోతూ ఉంటాం అన్నమాట. బట్ స్టిల్ జుట్టు రాలే విషయంలోనూ కొన్ని వాటి విషయంలోనూ మనం బయోటిన్ని డెఫినెట్లీ సప్లిమెంట్ రూపంలోనూ లేదంటే సింథటిక్ రూపాల్లో చాలామంది తీసుకుంటూ ఉన్నారు. సో తీసుకోవచ్చు, నథింగ్ టు వరీ అబౌట్ దట్. బయోటిన్ అనేది ఎక్కువైనా సరే మన యూరినేషన్ రూపంలో అది మనకు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ స్టిల్ మనం తీసుకునేటటువంటి జనరల్ ఆహారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవటం వల్ల మనకు ఎక్కువ లాభాలు అనేటటువంటివి ఉంటాయి.
సో ఓవరాల్ కంప్లీట్లీ మన బాడీ హెల్త్ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అని అంటే డెఫినెట్లీ బయోటిన్ అనేటటువంటిది డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఓవరాల్ మన బాడీలో ఉండేటటువంటి హార్మోనల్ యాక్టివిటీస్ దగ్గర నుంచి, హెయిర్ హెల్త్ దగ్గర నుంచి, నెయిల్స్ హెల్త్ దగ్గర నుంచి అండ్ ఓవరాల్ మన బాడీలో ఉండే స్టామినా, పవర్ అండ్ మన బాడీలో ఉండేటటువంటి ఎనర్జీని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అని అంటే డెఫినెట్లీ బయోటిన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని డెఫినెట్గా మనం తీసుకోవాలి. సో కామన్గా తీసుకునేటటువంటి ఈ ఆహారాల్లో మనం ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మన డైట్లో మనకి బయోటిన్ అనేది ఎనఫ్గా సరిపోతూ ఉంటుంది. సో హోప్ బయోటిన్ని డిఫరెంట్ ఫార్మాట్స్లో కాకుండా జనరల్ ఆహారం నుంచి కూడా మనం తీసుకుంటూ ఉండొచ్చు. నథింగ్ టు వరీ అబౌట్ దట్. సో మోర్ ఎవర్ ఈ బయోటిన్ని ఇట్లా కామన్ ఆహారాల్లోంచి తీసుకుంటూ ఉండటం వల్ల మనం లాభాలు అనేవి డెఫినెట్లీ చూసుకుంటూ ఉండొచ్చు. సో హోప్ ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరందరూ బయోటిన్ని ఇంక్రీజ్ చేసుకుంటారు అనేసి అనుకుంటా ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.